ఈ అమ్మాయి గురించి చెప్పాలి అంటే ముందు నేను మా మోహన్ గారి గురించి చెప్పాలి. చాలా మంచి టైటిల్, చాలా తెలుగుదనం ఉట్టిపడుతున్న టైటిల్. ఎంత చక్కని టైటిల్ అంటే చాలా రోజుల తర్వాత ఒక నవల చదువుతున్న ఫీలింగ్ వచ్చిన టైటిల్ వినగానే. నా ఫేవరెట్ డైరెక్టర్ మోహన్ గారు, మంచి సాహిత్యం ఉన్న వ్యక్తి, మంచి సంగీతం ఉన్న వ్యక్తి, అలాగే మంచి సంస్కారం ఉన్న వ్యక్తి. విద్వత్ ఉన్న ప్రతి వాళ్ళకి సంస్కారం ఉండాలని రూల్ లేదు, బట్ మోహన్ గారికి అది మెండుగా ఉంది. సమ్మోహనం సెంటిమెంట్ అన్నాడు సుధీర్ కాల్ చేసి నాకు సడన్గా ప్రెషర్ వచ్చింది, అమ్మ ఇప్పుడు కంపల్సరీ వెళ్ళాలి ఈవెంట్కి అని. మోహన్జీ అండ్ లుకింగ్ ఫార్వర్డ్. నాకు బేసిక్ ఈ సినిమాలు నచ్చింది ఏంటంటే ఇందులో హీరోయిన్ డైరెక్టర్ లవ్ చేస్తుందంట. నాకు ఈ పాయింట్ విపరీతంగా నచ్చింది, చాలా ఇన్స్పైరింగ్ ఉంది ఈ పాయింట్. హోప్ఫుల్లీ హీరోయిన్లు అందరూ కూడా ఇన్స్పైర్ అవ్వాలి ఈ సినిమా చూసి కోరుకుంటున్నాను. ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఎవరో ఉండుంటారుగా, వాళ్ళ గురించి చెప్పండి. వాళ్ళు చెప్తారు. తర్వాత సార్ ఐటమ్ సాంగ్ చూసాం సార్, వాట్ కెన్ ఐ సే, వెల్కమ్ టు ద ఫ్యామిలీ. చాలా బాగుంది ఐటమ్ సాంగ్. సో ఇందాక అనిల్ అంటున్నాడు, అనిల్ కాదు మర్చిపోయాను, మన శ్రీనివాస్ అవసరాలు అంటున్నాడు, ఈ అమ్మాయి గురించి చెప్పాలంటే ఐటమ్ సాంగ్లో చేసిన అమ్మాయి అని అడుగుతున్నాడు. సో డెఫినెట్గా ఆ అమ్మాయి అయి ఉంటుంది. సినిమా రిలీజ్ చేసిన ప్రతి టీజర్ కానీ, ప్రతి ట్రైలర్ కానీ, సాంగ్ కానీ, ఎవ్రీథింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సుధీర్ని అన్ని రకాలుగా వాడుకున్న డైరెక్టర్ బహుశా మీరేనేమో. ఎందుకంటే సమ్మోహనం దగ్గర నుంచి, వీలో ఒక యాక్షన్ క్యారెక్టర్ నుంచి, మళ్ళీ ఇప్పుడు దీంట్లో ఒక డైరెక్టర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక ఎవరో చెప్పినట్టు డైరెక్టర్లు కూడా సుధీర్ అంత అందంగా ఉండొచ్చు, ఉండే అవకాశం ఉంది అని చెప్పి చూపిస్తున్నారు. సో ఐ అప్రిషియేట్ దాట్. సుధీర్, నీ పొటెన్షియల్కి తగ్గ ఇంకా ఒక ఫుల్ బడ్జెట్ సినిమా ఎప్పటివరకు పడలేదు ఎప్పుడు నా ఫీలింగ్. మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు అదే అనిపిస్తుంటుంది. ద వే యూ పర్ఫామ్, ఎస్పెషల్లీ మీ యాక్షన్ స్కిల్స్ని మ్యాచ్ చేసే సినిమా ఇంకా రాలేదు అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో మీలో యాక్టర్ని నేను ఎప్పుడో బయటికి తీసుకొచ్చాడు, మీలో ఉన్న యాక్షన్ హీరోని కూడా డెఫినెట్గా మేము ఫాస్ట్గా చూడాలనుకుంటున్నాం. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ సుధీర్. హోప్ఫుల్లీ వెరీ సూన్ విల్ సీ దట్ కైండ్ ఆఫ్ యాంగిల్ ఆల్సో. అండ్ సినిమా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి. కిరణ్ అండ్ సుధీర్ గారు ఇద్దరు, కిరణ్ ఇద్దరు ప్రొడ్యూసర్గా ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నారు. సుధీర్జీ చాలా కష్టపడి పాండమిక్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈ సినిమాని థియేటర్ రిలీజ్ చేస్తున్నారు. మళ్ళీ థియేటర్లో రిలీజ్ చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాట్స్. మహేంద్రకి కంగ్రాట్స్ చెప్పట్లేదు, మహేంద్రకి మీద గౌరవం కంటే కూడా మహేంద్ర అంటే భయంతో ఈ ఫంక్షన్కి వచ్చాను నేను. ఒకవేళ మహేంద్ర ఫంక్షన్ రాకపోతే రేపు మొత్తం ఆర్టిస్టులు అందరికీ గేట్ వేస్తాడు మహేంద్ర. ఇంక ఏ ఆర్టిస్ట్ డేట్లు ఎవడేమని భయంకి. మీరు చూడండి, సత్యం రాజేష్ని భయపెట్టి మరీ యాంకరింగ్ చేస్తున్నాడు. అడిగా నువ్వేంటి కొత్తగా అన్న అంటే, మహేంద్ర గారి సినిమా కదా తప్పట్లేదు అన్నాడు. సో మహేంద్ర గారు భయపెట్టి మరీ ఈ ఫంక్షన్కి పిలిచారు అందరినీ. నేను అడిగాను, ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు కదా, మరి ఏంటి నాతో ఎప్పుడు సినిమా చేస్తాను అడిగాను మహేంద్రని. ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. ఆ నవ్వుకి అర్థం ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు, ఏంటో మరి ఎందుకు నవ్వాడు నాకు అర్థం కావట్లేదు. వెరీ ప్రామిసింగ్ ఉంది సినిమా అంతా. అండ్ కృతి శెట్టి, నిన్ను ఆల్రెడీ 2 సినిమా ఫంక్షన్లో పొగిడాను, అప్పటి నుంచి డేట్లు దొరకట్లేదు, ఇప్పుడు మళ్ళీ పొగిడితే మళ్ళీ దొరకేమని పొగట్లేదు. యూర్ డూయింగ్ గుడ్, ప్లీజ్ కీప్ ఇట్ అప్, కీప్ గోయింగ్, వెరీ గుడ్. ఇవాళ దగ్గర నుంచి, అడివిశేష్ దగ్గర నుంచి, మా డీజేటీల దగ్గర నుంచి ఇంతమంది డైరెక్టర్లు అందరూ వస్తున్నారంటే ఈ ప్రొడ్యూసర్ల మీద, ఈ హీరో మీద, ఈ డైరెక్టర్ల మీద వాళ్ళకున్న గౌరవం అది. సో ఒక చాలా రోజుల తర్వాత ఒక మంచి తెలుగు సినిమా, ఒక మంచి ఎంటర్టైనింగ్ సినిమా, ఒక మంచి సెన్సిబుల్ సినిమా చూడబోతామని అర్థమైంది. విషింగ్ ఎంటైర్ యూనిట్ ఆల్ ద వెరీ బెస్ట్. ఐఎమ్ షూర్ దిస్ ఫిలిం విల్ రాక్. థ్యాంక్ యూ.